బా హలో మూవీటర్స్, ఇందాకే మహావతార్ నరసింహ హొంబాలే వాళ్ళ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన మూవీని చూసి వచ్చిన. అసలు హొంబాలే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అసలు ఇంత మంచి క్లారిటీ, ఇంత మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీకి ఇంత మంచి పొటెన్షియల్ గా ఉన్న ఒక యానిమేషన్ ని కరెక్ట్ గా జోడించిండ్రు అనిపించింది. చాలా బాగుంది మూవీ. అసలు చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, అంటే సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ లోనే ఒక 10-15-20 మినిట్స్ అట్లా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కొంచెం ఇట్లా లాగుతున్నారేమో ఈ స్టోరీని ఇంకా అని చెప్పి అనిపిస్తా ఉంటది. మనం ఒక హై మూమెంట్ కోసం చూస్తూ ఉంటాము. అది సెకండ్ హాఫ్ లో కరెక్ట్ నరసింహ అవతారం అనేది ఎత్తినప్పుడు విష్ణువు మంచిగా తెలుస్తుంది. లైక్ చూస్తున్నంతసేపు అనిపిస్తూ ఉంటుంది, అరే అబ్బా ఏముంది బాయ్, ఏముందిరా డివైన్ మైథలాజికల్ అని చెప్పి మనకు ఇట్లా అనిపిస్తూ ఉంటది. నేను యానిమేషన్ మూవీస్ ఎక్కువ చూడను, జస్ట్ ఇది అంటే ట్రైలర్ కూడా చాలా బాగుంది, ప్లస్ చాలా బజ్ కూడా క్రియేట్ అయింది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఒకసారి వెళ్దామని చెప్పి ఫెంటాస్టిక్ ఫోర్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళినది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. నేనైతే పిచ్చోండ్ అయిపోయిన, క్రేజీ అనిపించింది. ఖాళీ ఇంత మంచి ఎట్లా పుల్ ఆఫ్ చేసిండ్రు ఈ క్వాలిటీని అని చెప్పి. క్వాలిటీ చాలా బాగుంది, అది చూస్తుంటే ఇట్లా తెలుస్తుంది. బట్ క్వాలిటీ ఎప్పుడు తక్కువ అనిపిస్తుంది అంటే వైడ్ యాంగిల్ షాట్స్, అంటే లాంగ్ షాట్స్, వైడ్ యాంగిల్ షాట్స్ తీసేటప్పుడు ఏంటంటే క్వాలిటీ మిస్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. అంటే కనిపిస్తుంది, బ్లర్గా కనిపిస్తుంది మొత్తం అంతా. అది అర్థం అయిపోయింది చూడంగానే. హిరణ్యకశ్యపుడిది యాక్చువల్లీ ఆయన అట్లా రాక్షసుడు అయ్యుండి, ప్రహ్లాదుడి స్టోరీ మనకు చాలా మందికి తెలుసు. హిరణ్యకశ్యపుడి తమ్ముడిది ఎట్లా జరిగింది, ఫస్ట్ మనకు ఆయన తమ్ముడి నుంచే స్టార్ట్ అవుతుంది మూవీ. అక్కడ నుంచే చాలా ఫస్ట్ హై మూమెంట్ ఫస్ట్ 10-15 మినిట్స్లోనే తగిలిపోతుంది, మనకు గట్టిగా తగులుతుంది హై మూమెంట్. తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా హిరణ్యకశ్యపుడు, ఆయన కొడుకైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడై ఉంటాడు. ఇదంతా ఎట్లా జరుగుతుంది ఏంది అనేది మంచిగా చూపిస్తారు. ఇంటర్వెల్ బ్యాంగర్ కూడా చాలా బాగుంది, అది కూడా చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం బోరింగ్, జస్ట్ కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ లో. తర్వాత మళ్ళీ మన ప్రహ్లాదుడు తప్పిస్తా ఉంటాడు మన విష్ణువు కోసం. విష్ణు అప్పుడే ప్రత్యక్షమై మన నరరూప రాక్షసుడైన హిరణ్యకశ్యపుని వధిస్తాడు అన్నమాట. ఆయన ఆ నరసింహ అవతారం ఎందుకు ఎత్తిండని చెప్పి క్లియర్ గా చెప్తారు దీంట్లో, ఎందుకు, ఎలా, ఏం జరిగింది, హిరణ్యకశ్యపుడు ఎలాంటి కోరికలు కోరుకున్నాడు, ఆ కోరికల్ని తప్పించడానికి అని చెప్పి మన మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తుతాడు. అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది. లాస్ట్ చెప్తున్నా, నరసింహ అవతారం ఎత్తినప్పుడు నరసింహుడిది ఒక చిన్న బీజం వస్తుంది, మంచి టైటిల్ సాంగ్ వస్తుంది. బా మన శామ్ సిఎస్ ని అయితే మెచ్చుకోవాలబ్బా, చెప్తున్నా కదా, హ్యాట్స్ ఆఫ్ చేయాలా. ఎంత మంచి స్కోర్ ఇచ్చిండు అసలు. చూసిన వెంటనే నాకైతే అబ్బా అని చెప్పి ఇట్లా నేనే ఒర్రుతున్నా, విజిల్ కొడుతున్నా, అంత బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లకు వెళ్ళండి, మంచి క్లారిటీ ఉన్న థియేటర్కి వెళ్ళండి. పక్కా నేనైతే 150 రూపీసా 200 రూపీసా వర్త్ అని చెప్తా నేనైతే. అంత బాగుంది. హొంబాలే వాళ్ళని పక్కా మెచ్చుకోవాలి. అసలు యాక్చువల్లీ దీన్ని లైవ్ యాక్షన్ కిందకి తీసుకురావాలంటే చాలా కోట్లు, 2-3 వేల కోట్ల దాకా పోతుంది. ఎందుకంటే దీని పొటెన్షియల్ అంత ఉంది. ఆ స్టోరీ పొటెన్షియల్ కానీ, లార్జర్ దెన్ లైఫ్ మూవీ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటది స్క్రీన్ మీదనే మనకు. ఆ మహావతారం ఎత్తడం, ఇలా అన్ని మనకు లైవ్ యాక్షన్ లో చూపించాలంటే అసలు కాన్పోన్ పని, అది చాలా ఇంపాసిబుల్. ప్రీ ప్రొడక్షన్ కే మనకు 2-3 ఇయర్స్ వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు యానిమేషన్ గా తీసుకునే చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మహావతార్ పరశురామ. వీళ్ళు మంచిగా పెట్టుకున్నారు, ఒక మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి పెట్టుకున్నారు. 2037 దాకే ఉన్నట్టుంది వీళ్ళది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2037 దాకా ఉంది వీళ్ళది, ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా ఉన్నాయి వీళ్ళది. సో చాలా బాగా తీసిండ్రు అని చెప్పి నాకైతే అనిపించింది. నేనైతే ఖుష్ అయిపోయినారా బాబు. దాని వల్ల ఇప్పుడు నిన్న హరిహర వీరమల్లు వల్ల, ఇప్పుడు ఇందాక ఫెంటాస్టిక్ 4 చూసేసాను, నాకు పెద్దగా నచ్చలేదు. నాకు జస్ట్ ఓకే అనిపించింది. నేను ఎవరికైనా సరే కళ్ళు మూసుకొని టికెట్లు తీసుకొని వెళ్ళిపోయి చూసే అని అంటా నేనైతే. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ దాకా అందరు ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే. అంత బాగుంది, పీక్ లెవెల్లో ఉంది. యానిమేషన్ మాత్రం, యానిమేటెడ్ స్టఫ్ అనేది మన ఇండియాలో కొంచెం తక్కువ చూస్తారు. అండ్ మైథలాజికల్ అండ్ హిస్టరీ ఉన్న ఈ మూవీకి చాలా మంచిగా పడ్డదని చెప్తాను నేనైతే. ఒక యానిమేషన్ సీక్వెన్సెస్ అనేది ఎట్లుండాలో చాలా క్లియర్ గా క్లారిటీగా చూపెట్టిండ్రు, అది చాలా నచ్చింది. సో యా, గో ఫర్ ఇట్, యూ విల్ పక్కా ఎంజాయ్ అని చెప్తాను నేనైతే. So yeah, this is the review of Mahavatar Narsimha. Subscribe to my YouTube channel, like, share and comment. So yeah, Jai Hind.